యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో మరోసారి దేవుని సన్నిధి చేరి ప్రార్థించడానికి దేవుని ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు చేసిన ప్రతి మేలును ఉపకారం బట్టి వందనాలు చెల్లిస్తూ, క్రీస్తు ద్వారా మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి కార్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ క్రిస్మస్ మాసంలో మరొకసారి మీ సన్నిధి చేరి ప్రార్థించటకు, మీ వాక్యం ధ్యానించటకు కృతజ్ఞత హృదయంతో మీ సమాధానంలో ఎదుటకు ఇచ్చిన మీరు మంచి అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభువైన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి ఒక అంశం మీద మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క సమాధానం, అత్యధికమైన సమాధానము మన జీవితంలో మరి దేవుని ద్వారానే కలుగుతుంది అని ఆ గొప్ప సత్యంను మనం బైబిల్లో చాలా చక్కగా చూడగలుగుతాం. యేసుక్రీస్తు యొక్క జన్మము, యేసుక్రీస్తు యొక్క కార్యములు, యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన జీవితంలో గొప్ప సమాధానము దేవుడు మనకు అందించాడు. అందుని బట్టి యేసుక్రీస్తు యొక్క గొప్ప ప్రేమను తెలుసుకున్న మనము మరి దేవుని యొక్క సమాధానంలో ఎదగాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. సో దేవుని యొక్క సమాధానము మరి మన జీవితంలో ఎంతో అవసరం. అందుని బట్టి మనము క్రీస్తు యొక్క మాటలు గమనించినట్టయితే, లేక అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు మనం గమనించినట్టయితే, క్రీస్తు మరి మనకు సమాధానకర్తగా ఉన్నాడు. అలాగనే యెషయా గ్రంథంలో హీఈస్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్ అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మరి ఆయన సమాధానకర్తగా ఉన్నాడని మనము మొట్టమొదటిగా కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం గమనించినట్లయితే అక్కడ రాసిన మాటలు చూడండి. అండ్ హ్యావింగ్ మేడ్ పీస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ హిస్ క్రాస్ by him to reconcile all things to himself, by him I say, whether the things on earth or on the heaven, or the things in heaven. ఇక్కడ చూడండి, కొలస్సీలకు రాసిన 1వ అధ్యాయం 20వ వచనంలో చాలా చక్కగా క్రైస్ట్ హ్యాస్ మేడ్ పీస్ బై హిస్ డెత్ అని చూస్తూ ఉన్నాం. క్రీస్తు మరి తన మరణం ద్వారా, క్రాస్లో తన రక్తం ద్వారా, అనే కాల్చిన రక్తం ద్వారా మన జీవితంలో దేవుడు గొప్ప సమాధానం ఇచ్చినాడు. అంటే మనకు మరి ఆ తండ్రి అయిన దేవునితో సమాధానం చేస్తూ మరి మన పాపములు కడిగి మనల్ని రికన్సైల్ చేస్తానంటూ మనం చూస్తూ ఉన్నాం. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ us his life to reconcile us. He reconciles us the things of himself. ఈ లోకంలో ఉండే కానివ్వండి, పరలోకంలో ఉండే మాటలు కానివ్వండి, అన్నిటిను మనల్ని మరి దేవుడు మరి వారితో రికన్సైల్ అవుతూ మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నప్పుడు మరి దేవుడు తన రక్తం ద్వారా, తన మరణం ద్వారా మన జీవితంలో సమాధానంలో దయచేసినాడు. రెండవ మాట గమనించినట్లయితే, క్రైస్ట్ ప్రీచెస్ పీస్ అని రెండో మాట మనం గమనిస్తూ ఉన్నాము. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం ద్వారా మనము ఆ గొప్ప సమాధానము మనము పొందుతూ ఉన్నాము. 20వ అధ్యాయం 19వ వచనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట చూడండి. ఆన్ ద ఈవినింగ్ ఆఫ్ ద ఫస్ట్ వీక్, అంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాత ఒక వారం తర్వాత క్రీస్తు మరి శిష్యులతో కలిసినప్పుడు వారు ఎంతో భయంతో ఉన్నారు, ఎంతో బాధతో ఒక రూమ్లో వారు ఉంటూ మరి వారు భయపడతా ఉన్నారు. అలాంటి సమయంలో క్రీస్తు వారు కనబడి మరి వారికి చెప్పే మాట ఏంటంటే, సువార్త ఏంటంటే, సమాధానము కలుగును గాక, పీస్ బీ విత్ యూ. చూడండి, భయంలో బాధలో ఉండే సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం శక్తి ద్వారా మనము దేవుని యొక్క సమాధానమును పొందగలుగుతాము. అది రెండో మాటగా మనం చూస్తా ఉన్నాం. మూడోది గమనించినట్లయితే, క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్ ఇన్ ఎగ్జాల్టేషన్. క్రీస్తు మరి మన జీవితంలో ఆయన గొప్ప సమాధానం ఇచ్చినాడు. యూదులు మరి అన్యుల మధ్యలో ఉండే ఆ గొప్ప గోడను తొలగించి మరి క్రీస్తు మనకు సమాధానం ఇచ్చినట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూస్తా ఉన్నాం. ఫర్ హీ ఈజ్ అవర్ పీస్. క్రీస్తు మన సమాధానంగా ఉన్నాడు. హూ మేడ్ టూ entities one, the broken wall which was there between the Jews and Gentiles, that was broken. మరి దేవుని మధ్యలో మరి ప్రజల మధ్యలో ఉండే ఆ వాల్ను దేవుడు మరి క్రీస్తు యొక్క సమాధానకర్త అయిన క్రీస్తు ద్వారా అది పలగొట్టబడుతుంది. అది మూడోదిగా మనం చూస్తాం. నాలుగోది గమనించినట్లయితే, క్రైస్ట్ రూల్స్ ఇన్ పీస్ ఇన్ అవర్ హార్ట్. క్రీస్తు మన హృదయంలో మరి సమాధానకర్తగానే
మన హృదయంలో ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం గమనించినట్లయితే, అండ్ లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ యువర్ హార్ట్స్. లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్స్ ఇన్ యువర్ హార్ట్, ఫర్ వెన్ వీఆర్ కాల్డ్ ఇన్ వన్ బాడీ. సో బీ థ్యాంక్ఫుల్. సో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు మనకు సమాధానకర్తగా ఉండి మన హృదయంలో ఆయన రాజ్యం చేస్తూ మన హృదయంలో తన సమాధానం ఇచ్చినాడు. సో ఈ క్రిస్మస్ మాసంలో దేవుని యొక్క జన్మదినం జ్ఞాపకం చేసుకుని మనము క్రిస్మస్గా ఉండే మనము మన హృదయంలో దేవుని యొక్క సమాధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతా హృదయంతో దేవుని సన్నిధికి రావాలని ఆశిస్తూ కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును ప్రభా, మీరు సమాధానకర్తగా ఉన్నారు, అందుబట్టి వందనాలు. ఈ లోకంలో ప్రభా సమాధానం లేక ఎంతో మంది ప్రభా మరి బాధలో ఉండే సమయంలో మీ వాక్యం ద్వారా, మీ స్వార్థ ద్వారా మరొకసారి ప్రభా మీరు బలపరిచిన విధానం బట్టి వందనాలు. బిడ్డలందరూ మీ బలమైన జ్ఞాపకం చేసుకుని మరి సంఘంలో ఉండే ప్రతి బిడ్డలు మీ ఘనమైన జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను. అనారోగ్యమైన బిడ్డలు బట్టి మరి ప్రాముఖ్యంగా ప్రార్థిస్తాను. మీరే దీవించి ఆశ్రయించండి ప్రభా, మరి వారి జీవితంలో మీ సంతోషమానందం దయచేయమని ప్రార్థిస్తాను. మరి ప్రాముఖ్యంగా శ్రీ దాస్మణి గారిని బట్టి ప్రార్థిస్తాను. ఆ బిడ్డను ప్రభావ మీరు ముట్టి స్వస్థపరిచినారు, అందుబట్టి వందనాలు. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ప్రభావ మీ కృపలంతకు సహాయం చేయమని ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ప్రభావ మరి మా సంఘంలో ఉండే ప్రతి బిడ్డను మీ బలమైన జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘ పెద్దలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దీవించి ఆశ్రయించండి. మా అందరూ మీ బలమైన జ్ఞాపకం చేసుకోండి. కొద్ది ప్రార్థన మేము యేసునామములోకి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిన్నే సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.